పేద ప్రజల కష్టాలను గుర్తించి వారి సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం హసన్పర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్, నరసింహారెడ్డి, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి, పాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ కుమార్ రెడ్డి, మెరుగు రాజేష్ గౌడ్, చెల్లా గోపాల్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రాజీవ్ గాంధీ, 65వ డివిజన్ కార్పొరేటర్ గూగులో దివ్యారాణి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జోరికా పూలక్క, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీర సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, అయ్యల రామరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాట్ల విష్ణు, మదన్ గౌడ్, వీసం సురేందర్ రెడ్డి, బూక్య రాజు తదితరులు పాల్గొన్నారు. మందాల రజిత అండి ముందుకు రావాలి, సంతకం పెట్టుకోవాలి, ముందుకు రానండి. సిద్ధాపూర్ లో దూలం వసంత, అరుణ, తర్వాత బొల్లు రజిత అండి, తర్వాత వంజపాడు అండి. ఇద్దరు అటెండ్ అయ్యారు. లబ్ధిదారులండి వీరమల్ల సరిత, శోభా వీరమల్ల, తర్వాత నరెట్ల విజయ, తర్వాత జి శ్రీదేవి, తర్వాత బొల్లోజు జ్యోతి, గోపతి కల్పన, పెద్దబోయిన అనిత అండి. ఈ కళ్యాణలక్ష్మి సాగర్ రామంచ యాకూబ్, ముస్కు రజనీ కుమార్, సిద్ధాపూర్ అండి. ముస్కు బాలిన అరుణ, బండయ్య, నౌతం రాజయ్య, సూదుల శ్రీరామరెడ్డి, సీతాల గుడికందుల కుమారస్వామి, సీతంపేట మేకల్, తర్వాత సీతంపేట మళ్ళీ సీతంపేట మేకా, తర్వాత సీతంపేట మేకా, గంటూరుపల్లి పప్పు నాగిరెడ్డి నారాయణ, గంటూరుపల్లి అండి. మడిపల్లి లక్ష్మీనారాయణ, మాలేటి రమేష్, వేముల కవిత కుమార్, మల్లారెడ్డిపల్లి కల్లెపోయిన అసంపర్తి అండి. పోలం మాధవి, కళ్యాణలక్ష్మి, తర్వాత కందుపులు దాది జోష్ణ. చివరిగా తీసుకున్న సంతకాలు పెట్టాలండి. ఇక్కడ అమ్మ అందరు ఒక్కసారి చెప్పాలి. 3, 2, 1 స్టార్ట్. పెద్ద ఎత్తున రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మొన్న ఒక్క రోజులనే 9,000 కోట్లు, 9 రోజులలో 9,000 కోట్లు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మన మండలానికి టోటల్ రైతులకు 13,744 మందికి పడితే అందులో 12,77,806 రూపాయలు మన రైతు సోదరులకు పడ్డాయి. అందులో నాకు కూడా 13,500 పడ్డాయి. ఇంతకంటే ఈ గొప్ప చరిత్ర ఎక్కడుంది? గతంలో మీ అందరికి చెప్పినట్టు, ఇప్పుడు సోదరుడు సురేందర్ రెడ్డి చెప్పినట్టు మొత్తం పడ్డాయి మన హన్మకొండలో అసంపర్తి రైతులకేనంట. సో సంతోషం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతును కాపాడే దిశగా, ఎందుకంటే రైతు కన్నీరు పెడితే, ఎద్దు కన్నీరు పెట్టినా, రైతు కన్నీరు పెట్టినా దేశానికి అరిష్టం అనేది భావించి మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వచ్చే దాంట్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించేది రైతులకే. ఇది గమనించాలి సోదరులందరూ. ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదరించేది వారిని రక్షించేది
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఉద్యోగులు అందరూ కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఒక్కొక్కరికి టీఎల్ రాక డిఎల్ రాక ఎంఆర్ఆర్ ఉపాధ్యాయులకు టీఎల్ రాక నిరుత్సాహంగా ఉన్నారు. కానీ అత్యంత ఎక్కువ శాతం రుణం గ్రస్తులను విమోచన పొందింది మన రైతు సోదరులు. దీనిలో అతియోశక్తి కాదు, రైతులను ఆదుకునే ప్రభుత్వం, ఉచిత కరెంటు, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్ ఇచ్చిన ఘనత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే తప్ప బీజేపీ పరిపాలించే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు లేవు. 1,000 కోట్లు ఇప్పటి వరకు మన ప్రభుత్వం రైతుల కోసమే ఖర్చు పెట్టింది. ఇదంతా గమనించాలి. సన్నబియ్యం ఎంతమందికి వచ్చినాయి తల్లి? సార్ మా మీడియా సోదరులు ఒక్కసారి ఫోటో తీసుకుంటే నేను సంతోషపడతాను. సన్నబియ్యం చూడండి, మా తెల్లులకు మా చెల్లెమ్మలకు అందరికి కూడా సన్నబియ్యం పెడుతున్నాయి, భోజనం పెడుతున్నాం. అలాగే పిల్లలు, మన హాస్టల్లో చదివే పిల్లలు, బడుగు బలైన వర్గ పిల్లలు, మన పిల్లలు, ఆ పిల్లలకు కూడా అమ్మాయిలకు 200 డైట్ కాస్మెటిక్ ఛార్జీలు, 45% డైట్ ఛార్జీలు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతమంది పిల్లలు హాస్టల్లో ఉన్నారమ్మా? చేతులు ఎట్లుంది అంటున్నారు ఫుడ్ చెప్పండి ఒకసారి దయ. ఈ గురుకుల హాస్టల్ మా పాప గురుకుల హాస్టల్ ఎగ్గతుర్తిలో ఉంటుంది. అక్కడ ఫుడ్ బాగున్నది. మా పాప ఎప్పటి వరకు కూడా మా దగ్గరికి ఇంటికి వస్తలేదు. ఫుడ్ బాగున్నది డాడీ, మాకు ఏం తీసుకురాకు, ఏంటి ఫ్రూట్స్ కూడా తీసుకురాకని చెప్తాను. ఫుడ్ బాగున్నది. గొప్ప కాదు అంటే అబద్ధం కాదు, అత్యశక్తి కాదు. దయచేసి మన పిల్లలందరినీ కూడా మన బడికే పంపండి, గ్రామంలో ఉన్న బళ్ళకే పంపండి. నేను అమ్మలను చెల్లెలను అందరినీ అనవసరంగా పిల్లలను బడికి గవర్నమెంట్ ప్రైవేట్ బడికి పంపి 30 వేల ఫీజులు కట్టకండి. దయచేసి ఆ 30,000 మన బిడ్డల పేరు మీద ఫిక్స్ చేయండి. సంవత్సరానికి 30,000 ఏదైతే కడుతున్నారో ఫీజు, మన బిడ్డల ఆడబిడ్డల పేరు మీద 30,000 ఫిక్స్ చేస్తే మీరు ఏమి కష్టపడిన అవసరం లేదు. ఆ బిడ్డకు చదువు వస్తే చాలు. ఆడపిల్ల చదువుకుంటే చక్కగా 12వ తరగతి వరకు మన సంరక్షణలో పెరుగుతాయి. అంటే 12 ఏళ్ళు అమ్మాయి మేజర్ అయ్యే వరకు మన సంరక్షణలో ఉంటే అమ్మాయి ఆఫీసర్ గాను లేక ఒక మంచి ప్రయోజకురాలుగా అవుతారు. నేను మొన్న మాట్లాడుకుంటూ కూడా అదే చెప్తున్నా. మహిళ ఇంట్లో ఆడబిడ్డ చదివితే దేశం మారుతుంది, మన రాష్ట్రం మారుతుంది, మన గ్రామం మారుతుంది, మన ఇల్లు కూడా మారుతుంది. ఒక మహిళ చదువుతుంది, మొగోడు కాదు, ఒక అమ్మాయి చదువుతుంది. ఒక అమ్మాయి ఎందుకంటే ఇంటికి ఇల్లాలైతే చదువుకున్న తల్లి ఎట్లుంటుందో ఆ ఇల్లు చూసి ఇల్లాలను చూడాలన్నారు. ఇల్లు చూసి ఇల్లాలను చూడాలన్నారు. అంటే ఇంటి ముందట ఎంత చక్కగా ముగ్గు అల్లి ముగ్గు అల్లుతుందో ఆ తల్లి ఆ ఇల్లు కూడా అట్లనే సంసారం కూడా సాఫీగా సాగిపోతుంది. మొగడు ఎంత తాగొచ్చినా లేక పిల్లలు ఎట్లున్నా సవరించేది తల్లి కాబట్టి అందుకనే ఆడపిల్లలు చదివిపోయండి అమ్మ. ఆడపిల్లలు పుట్టిందని ఎవ్వరు బాధపడకండి. అయ్యో నాకు ఏమంటారు కొడుకు పుడితేనే అంటారు, కానీ కాదమ్మా, అమ్మాయి పుడితేనే వారసురాలు, అమ్మాయి పుడితేనే సంతోషపడండి. అంతే తప్ప అయ్యో నా కొడుకు పుట్టలేదని బాధపడకండి. కాబట్టి మన ఊరు మన బళ్ళనే చదివిపోయండి అమ్మ. అనవసరంగా ప్రైవేట్ బళ్ళకు పంపి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయకండి. మన బళ్ళలో ఉన్న టీచర్లు, మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లు అత్యంత మేధావులు, దూషణాచారి. మన రేవంత్ అన్నను క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు నువ్వు దొరకాళ్ళ దగ్గర ఉండి పెగ్గు కల్పించినావు, తలకూర తిన్నావు. ఒక్కరోజైనా బీసీల కోసం ఆలోచించినావా? కానీ మా రేవంత్ అన్న ఆలోచించిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి బీసీల కులగణన చేసిన గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. ప్రభాకర్ అన్నను, పొన్నం ప్రభాకర్ అన్నను పెట్టి పెద్ద ఎత్తున బీసీ కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నిన్న కామెంట్ చేసిండు సోదరుడు, తిరుపతి సోదరుడు ఇమీడియట్లీ స్పందించి ఇవ్వాలి. నేను చెప్తున్నా కదా, ఇన్ని రోజులు దొరల సంఖ్యలు ఉన్నావు, దొరల కాలకాడుండి పెగ్గు ఏమంటారు ఇంకా లెగ్గులు ఇచ్చినావు, పెగ్గును ముక్కలు ఇచ్చినావు. కానీ ఒక్కరోజైనా బీసీల కోసం మాట్లాడినావా, ఆలోచించినావా? కానీ మా ప్రభుత్వం ఆలోచించింది బీసీల కోసం నిరంతరం. ఇప్పుడు కూడా కోర్టుల పెండింగ్ ఉన్నది. ఈ యొక్క కోర్టు జడ్జిమెంట్ వస్తే 30 రోజుల్లో చేయమన్నది. మనం ఆ బీసీలకు ఉన్న పర్సెంటేజ్ 42%గా ఇవ్వాలని అడుగుతున్నాం. దానికోసం ఈ యొక్క ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్ లేట్ అవుతుంది. మన కోర్టు కూడా డిసైడ్ చేసింది 30 రోజులలో కండక్ట్ చేసి కంప్లీట్ చేయమన్నారు. కాబట్టి ఇంకోసారి అనుచిత వాక్యాలు చేయొద్దు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మీరు చేయలేని పనులను, ఇండ్లను ఇయ్యలేకపోయాను, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోయాను, మేము ఇస్తున్నాం.
అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న మన రేవంత్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఉంటే మేము ఓట్లు అడగం, ఇందిరమ్మ ఉన్న గాడికి మీరు వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఉంటే ధైర్యంగా అడగండి మీరు ఓట్లు అని ఛాలెంజ్ చేసిన వ్యక్తి మన రేవంత్ అన్న గారు. వారి యొక్క ఆధ్వర్యంలో బట్టి గారు నిరంతరం ఈ రాష్ట్రం అలా చేసిన వాళ్ళంతా జైళ్ళలో ఉన్నారు. అలాగే ఏం చేసినా కూడా నీటిపారుదల పెద్ద ఆయన నీళ్లకు నడకలు నేర్పిండట, నీళ్ళకు నడకలు నేర్పడం కానీ ఏటీఎం మిషన్ తయారు చేసుకున్నారు హరీష్ రావును, కేటీఆర్, కేసీఆర్. కవితనేమో లిక్కర్ స్కామ్, ఎలా చూసిన స్కామ్లు తప్ప. మళ్ళా ఇప్పుడు మన దగ్గర మీటింగ్ పెట్టిండ్రు, మళ్ళీ మేము తెలంగాణ ఉద్యమకాలం పొడుస్తాం చేస్తాం అంటారు. కాబట్టి మా అమ్మలను చెల్లెమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. మళ్ళీ మాయమాటలకు పోకండి తల్లి, ఈ మాయమాటలలో పడితే మళ్ళీ మోసపోతాం, మళ్ళీ 10 ఏళ్ళు వెనుకపోతాం. ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ గాడి మీద పెడుతున్న మన బట్టి గారిని, మన రేవంత్ అన్నను గుర్తించుకొని మీకోసం ఎల్లవేళల మహిళల కోసం వారి యొక్క కోటీశ్వరులు చేయాలనే కళలతో వాళ్ళ మహిళలకు గ్యాస్ స్టేషన్లు, మన అమ్మ క్యాంటీన్, అలాగే సోలార్ పార్కులు, బస్సులు కూడా మహిళలకి అప్పచెప్పిండు ఇప్పుడు. కాబట్టి మళ్ళా డబ్బులు ఇచ్చిండు. డబ్బులు ఏది? రుణమాఫీ మహిళలకు సంక్షేమానికి ఏదైతే అంతకుముందు అన్ని అవి ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాబట్టి ఆ డబ్బులను మళ్ళీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏదైతే తెచ్చిండో అది వారిదే. కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించి మళ్ళీ దాన్ని మహిళలకు అప్పచెప్పింది. కాబట్టి తప్పనిసరిగా మహిళలు ఆశీర్వదిస్తారని అక్క చెల్లెలు ఈ యొక్క మాటలు, పిఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలు మళ్ళీ నమ్మద్దని ఈ వేదిక మీద కోరుకుంటూ ధన్యవాదాలు విమల గారు. థ్యాంక్ యూ. దానికి ప్రభుత్వం సర్క్యులర్ చేసింది, అంటే మనం చేసిన మోడల్ను వారు కూడా ఫస్ట్ ఏదో అన్నారు, తర్వాత తలవంచక తప్పలేదు. రాహుల్ గాంధీ ఏదైతే కొట్లాడిండో అది నడుస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి ఎస్సీల మధ్యన పనాన్ని కూడా చేసిన ఘనత, ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది మా నాయకుల మీద. మీరే చెప్పాలి, మీరే చేయాలి. నేను మీ కాలి సపోర్ట్గా ఉంటా. మీరే నాయకులు, మీరే అన్ని చేసిన మీరే. కాబట్టి పోయి మీరు ఏం చేయాలనో ఆ మోడల్ను పాటించండి. తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం. అలాగే ఈరోజు లబ్ధిదారులు వచ్చిన ఫస్ట్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కువ బీసీలకు వచ్చిన ఈసారి ఒకసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. అందరికీ బీసీలకు 60% వచ్చింది కదా. ఈరోజు బీసీలకు చెక్కుల కాడ ఎక్కడ కూడా ఆపుతలేనమ్మా, ఇమ్మీడియట్లీ తెస్తున్నా. అంతకుముందు గతంలో ఎట్లుండాలో నాకు తెలియదు, కానీ ఈ చెక్కులు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సిఎంఆర్ చెక్కులు కానివ్వండి, నేనే పోతున్నా స్వయంగా. సురేందర్ చెప్పినట్టు నేనే పోయి సంతకం పెట్టి రాకుండా కూడా కూర్చొని అక్కడ శాంక్షన్ చేయించుకొని వస్తున్నా. కాబట్టి వీటిని ఏమంటారు, మిస్యూజ్ చేయకుండా ఈ డబ్బులను బిడ్డల పైన ఫిక్స్ చేయండి. ఆడబిడ్డల పైన, ఆడబిడ్డలు అంటేనే బంగారం, బంగారంతో సమానం. కాబట్టి ఆడపిల్లల మీద ఫిక్స్ చేయండి అమ్మా. సో మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్.